కాలికి మట్టి అంటితే అది మలినం కాదు పాపా. ఊరేగింపులో దుమ్ము రేగి అమ్మ మీద పడితే అది మైలు కాదు పాపా. రాక్షసుల రక్తం తాగినంత మాత్రాన అమ్మోరు రాక్షసి కాదు. పొద్దున్న నిన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయి ఉండారు. నీ మీద మచ్చపడేలా చేసినారంటే ఆ తప్పు వాళ్ళదే గాని నీదెట్టా అవుతుంది? తప్పు చేస్తేనే తప్పు అవుతుంది కానీ ఎవడో వేస్తే అది తప్పెలా అవుతుంది పాప? గుళ్ళో అమ్మోరు ఎంత పవిత్రంగా ఉండారో నువ్వు అంతే పవిత్రంగా ఉండవు. నీ గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితే నేనే నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే అప్పుడు నువ్వు బాధపడాలా? ఎవరో ఏదో వాగినారని ఆ మాటలు మనసులో పెట్టుకొని బాధపడతావేంది నువ్వు? ఇడిసిపెట్టు పాపా. చూడు, మంచి విషయాలు మనసులో దాచిపెట్టుకోవాలా. ఇట్లాంటి అంత యాడికాడిని ఇడిసిన బట్టల్లాగా తీసి అవతల పారేయాలా. చెప్పినాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఒకప్పుడు మీ అన్న ఉన్నప్పుడు నాకు అన్న ఉన్నాడని ఎంత ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు నీకు నేనున్నాను. నేనే నీకు అండగా నిలబడతాను. నీ కష్టానికి తోడవుతాను. నీ బాధకి ఓదార్పునవుతాను. పో పాపా, ధైర్యంగా నీ పని నువ్వు చేసుకో. ఎవడి కోసం మన ప్రయాణం ఆగిపోయినదంటే మన బతుకు ఆగిపోయినట్టే. నేననే వాడిని నీ జీవితంలోకి రాకముందు నీ జీవితాన్ని నడిపించిన బండి ఆ ఆటో చక్రం ఆగినదంటే నీ బతుకు బండి ఆగిపోయినట్టే. ఈ చెత్త జ్ఞాపకాలు కాదు పాపా. నీ ఇంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకో. మీ అన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకో.